హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్యడ్లీ డైరీస్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదొచ్చేసి క్లీనింగ్ వ్లాగ్ అనమాట. ఇదొచ్చేసి థర్స్డే వ్లాగ్ అండి. మీకైతే షేర్ చేస్తున్నాను. కొత్తగా ఎవరైనా చూస్తున్నారా? అయితే వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కూడా చేయడం మర్చిపోకండి. కంటెంట్ నచ్చి బాగుందనిపిస్తే మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి. ఇది వచ్చేసి థర్స్డే బ్లాగ్ అని చెప్పాను కదండి. మీకు తెలిసే ఉంటుంది నన్ను డైలీ ఫాలో అయ్యే వారికి. నేనైతే థర్స్డే రోజు ఫ్రైడే రోజు కోసం ముందుగానే అన్నీ క్లీన్ చేసుకొని దేవుడి సామాన్లు ఇంకా వంట ఇవన్నీ క్లీన్ చేసుకుంటూ ఉంటానని. లాస్ట్ వీడియోలో అయితే ఫుల్ క్లీనింగ్ అంటే పూజ సామాన్లు మాపు పెట్టుకోవడము ఇవన్నీ ఫుల్ డీటెయిల్గా వీడియో అనేది తీసానండి. ఎవరైనా చూడకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసేయండి. ఈవినింగ్ నుంచి వ్లాగ్ అనేది తీస్తున్నాను. టైం వచ్చేసి 4 అయిందనమాట. ఇంకా ఈ టైంలో మా పాప కూడా పడుకుంటుంది, లేదంటే మాప్ చేసేటప్పుడు అటు ఇటు తిరిగేస్తుంది అనమాట. ఇంకా ఇలాగ మాప్ పెట్టేసుకునేటప్పుడు నేనైతే ఏమేమి వేసుకుంటానంటే కల్లుప్పు, పసుపు, ఇంకా కంఫర్ట్ ఉంటుంది కదండి, అంటే స్మెల్ మంచి సువాసన వస్తుంది అని చెప్పి వేసుకుంటాను అనమాట. చూసారా, మా పాప కూడా లెగిసిపోయింది. నేను హాల్ పెట్టి గదులు పెట్టేసేటప్పటికి ఇంకా మళ్ళీ ఇంకొకసారి హాల్ అయితే పెట్టాలి. తనైతే గత్తర చేసేస్తుంది కదా. ఇంకా క్లీనింగ్ అంతా కంప్లీట్ అయిపోయాక రేపు వచ్చేసి ఇడ్లీ అనమాట. ఇంకా అందుకనే గ్రైండర్లో వేసేసాను. నేను మాప్ పెట్టుకునే లోపు రుబ్బు కూడా రెడీ అయిపోయింది అనమాట. ఇంకా వెంటనే క్లీన్ చేసేసుకోకపోతే అదంతా గట్టిగా అయిపోయి స్మెల్ వచ్చేస్తుంది అనమాట. ఆ స్మెల్ కోసమే బొద్దింకలు బల్లులు అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయండి. అందుకనే నేను ఇంకా ఆ పని అయిన వెంటనే ఇంకా ఇదనేది క్లీన్ చేసేసి పెట్టేసుకున్నాం అనుకోండి, నీట్గా ఉంటుంది. నాకెందుకో కానీ ఇలాగ గ్రైండర్లో రుబ్బే ఇడ్లీ టేస్ట్ వస్తుంది అనిపిస్తుందండి. మిక్సీలో వేసామనుకోండి పిండి తక్కువ అవుతుంది, అంటే వదగదనమాట ఎక్కువ. అదే మనం గ్రైండర్లో వేసామనుకోండి, చూడండి నేను ఇది ఒక్క గ్లాస్ వేసాను, ఎంత బాగా వచ్చిందో, బాగా ఒదుగుతుందన్నమాట గ్రైండర్లో అయితే నేను ఒక్క గ్లాసు మినపప్పు తీసుకుంటే దానికి డబల్ క్వాంటిటీ కన్నా ఒక్క గ్లాస్ ఎక్కువ, అంటే 3 గ్లాసెస్ వచ్చేసి నూక అనేది తీసుకుంటానండి. ఇంకా పర్ఫెక్ట్గా సరిపోతుందండి. చాలా స్పాంజీగా వస్తాయి. నేను ఇడ్లీ అనేది ఎలా వేసాను ఏంటి అసలు ఎంత స్పాంజీగా వచ్చాయి అనేది నెక్స్ట్ షేర్ చేస్తాను. అయితే ఇడ్లీలు అయితే చాలా సాఫ్ట్గా వచ్చాయండి. ఎందుకంటే వాయిస్ ఓవర్ ఇచ్చేది నేను నెక్స్ట్ డే కదా, అవి ఎప్పుడే తిన్నాము, చాలా సాఫ్ట్గా వచ్చాయి. మీకైతే ఖచ్చితంగా షేర్ చేస్తానండి నెక్స్ట్ వీడియోలో. బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ మిక్స్ చేసేటప్పుడే మొత్తం మిక్స్ అవ్వాలన్నమాట. ఇంకా ఈ విధంగా ఉండాలండి బ్యాటర్ వచ్చేసి, అప్పుడే మనకి స్మూత్గా ఉంటాయి. కొంచెం గట్టిగా ఉన్నా సరే గట్టి పడిపోతాయి అన్నమాట. ఇంకా డిన్నరు అన్నీ కంప్లీట్ అయిపోయాక ఇక్కడ వచ్చేసి డిష్ వాషింగ్ కూడా చేసేసుకుంటున్నాను. డిషెస్ నేను నైట్ టైమే చేసేసుకుంటానండి. మళ్ళీ పొద్దున్న దాకా పెట్టుకున్నాం అనుకోండి, పొద్దున్న టిఫిన్ క్యారేజ్ ఇవన్నీ అడావిడైపోతాయి అని చెప్పేసి నేను నైట్ టైమే కంప్లీట్ చేసేసుకుంటాను. ఈ డిషెస్ వచ్చేసి ఇంకా కౌంటర్ టాప్ ఇవన్నీ నైట్ టైమే క్లీన్ చేసేసుకుంటాను. మార్నింగ్ లేచిన వెంటనే ఒక్కసారి వెట్ వైప్తో మొత్తం నార్మల్గా ఒకసారి కౌంటర్ టాప్ అంతా తడి చేసుకున్నాం అనుకోండి, ఒకవేళ నైట్ టైం బొద్దింకలు లాంటివి ఏమన్నా తిరిగినా సరే అటువంటి క్రిములున్నా పోతాయి అన్నమాట.
ఇంకా క్లీనింగ్ అయిపోయింది. ఇవైతే ఇందాక మాప్ పెట్టేసుకున్న తర్వాత దేవుడి సామాన్లన్నీ క్లీన్ చేసేసాను. ఇవైతే మందిరంలో అయితే పెట్టేశాను. ఇంకా ఇత్తడి సామాన్లు కూడా తోమేశాను. అవైతే గుడ్డతో తుడవలేదనమాట. మళ్ళీ తుడవకపోతే అలాగ వైట్ డ్రాప్స్ అనేవి ఉండిపోతాయండి. ఇంకా అవి కూడా నీట్‌గా చేసుకుందాం అని చెప్పేసి అన్నీ ఇక్కడ సర్దేసుకుంటున్నాననమాట. వాటర్లో పెట్టుకొని పెంచుకునే ఇండోర్ ప్లాంట్స్ని ఈరోజైతే క్లీన్ చేస్తున్నాను. వాటిని ఇలాగ ట్యాప్ కింద వదిలేస్తే చాలా బాగా పెరుగుతాయండి. అంటే వాటికి ఫ్రెష్గా ఉంటుందన్నమాట. వర్షం వస్తే ఎంత బాగా పెరుగుతాయో ఇది కూడా అంతేనమాట. ఇంకా కడిగేసి నీట్గా చేసేసి అన్నీ నీట్గా ఇలా పెట్టేసుకుంటున్నాను అనమాట. వీక్లీ వన్స్ అయితే ఈ విధంగా చేస్తూ ఉంటాను, నీట్గా ఉంటుందని చెప్పేసి. అంతేనండి, ఇక్కడితో వ్లాగ్ అనేది ఎండ్ చేస్తున్నాను. ఈ విధంగా నా థర్స్డే వ్లాగ్ అనేది కంప్లీట్ అయిందండి. ప్లీజ్ అండి, నచ్చితే లైక్ చేసేయండి, ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసేయండి. బాయ్ అండి, నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం.